హలో ఫ్రెండ్స్, ఐఎమ్ నిఖిలేష్ తోగరి అడ్వకేట్. వెల్కమ్ టు నిఖిలేష్ తోగరి అడ్వకేట్ ఛానల్. సో మన ఛానల్లో రెగ్యులర్గా ఎడ్యుకేషన్లో, లీగల్ ఎడ్యుకేషన్లో భాగంగా మంచి మంచి విషయాలు వస్తూ ఉంటాయి, తెలుస్తూ ఉంటాయి. ఆ విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. సో ఇక్కడ మనకి ఈరోజు మనం ఒక విషయం అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ మంచి జడ్జిమెంట్ వచ్చింది సుప్రీంకోర్టు నుంచి. ఏంటంటే అసలు యాక్చువల్గా మీ చుట్టుపక్కల మీరు ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నా, లేదా మీరు ఒక బ్యాంక్ ఎంప్లాయీ ఉన్నా, మీరు అనుకోకుండా మీద ఏదైనా ఒక ఆరోపణ రావచ్చు, లేదా తప్పుడు ఆరోపణ కావచ్చు, లేదా కేసు తప్పుడు ఆరోపణ కాకుండా ఆరోపణ ప్రూవ్ అయ్యి మిమ్మల్ని డిస్మిస్ చేసి ఉండొచ్చు సర్వీసులోంచి. కానీ మీకు మళ్ళీ పెన్షనల్ బెనిఫిట్స్ వస్తాయా లేవా, లేదా మీకు పెన్షన్ తర్వాత వచ్చే పెన్షన్ వస్తుందా లేదా, ఆ పెన్షన్ తర్వాత వచ్చే బెనిఫిట్స్ అంతాయా లేవా, డిస్మిస్ అయితే కావచ్చు, సస్పెండ్ అవుతే కావచ్చు అనే విషయం మీద అయితే ఇవాళ మంచి జడ్జిమెంట్ అయితే రావడం జరిగింది సుప్రీంకోర్టులో. ఇది యూకో బ్యాంకు సంబంధించిన ఎంప్లాయీకి సంబంధించిన కేసు ఇది. సో మనం కేసు వివరాల్లోకి వెళ్తే, సుప్రీంకోర్టు రిజల్ట్స్ యూకో బ్యాంక్స్ ప్లీ దట్ ఎంప్లాయీస్ డిస్మిస్డ్ ఫర్ మిస్కండక్ట్ వాజ్ నాట్ ఎంటైటిల్డ్ టు పెన్షన్ డిస్పైట్ 10 years సర్వీస్. సో 10 సంవత్సరాల కంటే ఎక్కువగా పనిచేసిన ఒక ఎంప్లాయీ విషయంలో మిస్కండక్ట్ పేరు మీద అతన్ని డిస్మిస్ చేయడం అయితే జరిగింది సర్వీస్లోంచి యూకో బ్యాంక్. కాకపోతే అతనికి పెన్షన్ ఇవ్వము అనే ఒక విషయాన్ని తెలియజేస్తూ సుప్రీంకోర్టు దాకా, మరి హైకోర్టులో, ట్రయల్ కోర్టులో ఆయనకి ఏ విధంగా బ్యాంక్ అగెనిస్ట్గా అండ్ ఎంప్లాయీకి ఫేవర్గా జడ్జిమెంట్ వచ్చినట్టుంది. వీళ్ళు సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళటం జరిగింది. కానీ సుప్రీంకోర్టు కూడా ఆ ప్లీని రిజెక్ట్ చేసి ఖచ్చితంగా ఇది వర్తించదు, ఆ వ్యక్తికి పెన్షన్ ఇవ్వాలి అనే విషయం చెప్తూ మరి చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనం కొంచెం కేసు వివరాల్లోకి వెళ్తే అసలు ఏం జరిగింది, ఇది కేసు ఎక్కడిది అని చూసుకుంటే, ద సుప్రీం కోర్ట్ రిజెక్షన్ యూకో బ్యాంక్ ప్లీజ్ దట్ బ్యాంక్ ఎంప్లాయీ హూ హ్యాస్ కంప్లీటెడ్ over 10 years of service was not entitled to superannuation benefit when he was dismissed on ground that misconduct. The bench comprising Justice Abhay S. Oka and Ujjal Buyan upheld the Punjab and Haryana High Court decision. సో ఇది పంజాబ్ అండ్ హర్యానా స్టేట్లో సంబంధించిన హైకోర్టుకు సంబంధించిన డిసిజన్ ఆ ఎంప్లాయీకి ఫేవర్గా వచ్చినట్టుంది. పెన్షన్ అండ్ బెనిఫిట్స్ అనేవి రావాలి అని చెప్పి దాన్ని అప్హెల్డ్ అంటే సపోర్ట్ చేస్తూ సుప్రీంకోర్టు కూడా ఈ యొక్క ఆనరబుల్ జడ్జెస్ జస్టిస్ అభయ్ గారు అండ్ ఉజ్జల్ బుయన్ గారి డివిజన్ బెంచ్ అనేది ఈ యొక్క జడ్జిమెంట్ ఇవ్వటం అయితే జరిగింది. సో ఇక్కడ ఏంటంటే పెన్షనరీ బెనిఫిట్స్ ఇవ్వాలి టు ద రెస్పాండెంట్ ఎంప్లాయీ రిమూవ్డ్ ఫ్రమ్ సర్వీస్ ఫర్ మిస్కండక్ట్ ఆఫ్టర్ కంప్లీటింగ్ 10+ years ఇన్ సర్వీస్. 10 సంవత్సరాల కంటే ఎక్కువగా ఆయన ఉద్యోగం చేసి ఉన్నాడు. సో ఆయనకి పెన్షనరీ బెనిఫిట్స్ ఇవ్వాల్సిందే అని చెప్పి ఒక సుప్రీంకోర్టు అయితే జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అసలు కేసు ఏంటి, కేసు వివరాల్లోకి వెళ్తే చూసుకుంటే, 1998లో ఇన్ 1998 ద రెస్పాండెంట్ వాజ్ చార్జ్డ్ విత్ అసాల్టింగ్ ఏ బ్యాంక్ ఆఫీసర్. ఆయన యొక్క సుపీరియర్ ఆఫీసర్ని దాడి చేసినందుకు, అసాల్ట్ చేసినందుకు 1998లో మన ఒక బ్యాంక్ ఎంప్లాయీ మీద ఒక కేసు అయితే ఫైల్ చేయడం జరిగింది. సో అండ్ వాజ్ డిస్మిస్డ్ ఫాలోయింగ్ అన్ ఎంక్వైరీ ఇన్ 1998లో కేసు ఫైల్ అయితే 1999లో ఆయనని డిస్మిస్ చేయడం అయితే జరిగింది. ఇన్ 2000 ద అప్పీలేట్ అథారిటీ మాడిఫైడ్ ద పెనాల్టీ టు రిమూవల్ విత్ టర్మినల్ బెనిఫిట్స్. సో అతను అప్పీల్ చేసుకున్నట్టున్నాడు. అప్పీల్ చేసుకుంటే అతనికి సరే సర్వీస్లోంచి అయితే రిమూవల్ చేశారు, కాకపోతే టర్మినల్ బెనిఫిట్స్ అయితే ఇవ్వాల్సిందే అని చెప్పి ఒక మాడిఫికేషన్ అయితే చేశారు. ఏ డిసిజన్ దట్ వెంట్ అన్ఛాలెంజ్డ్ బై అప్పీలేట్ బ్యాంక్ అండ్ అటైన్డ్ పెనాల్టీ. సో ఇక్కడ ఈ టర్మినల్ బెనిఫిట్స్ ఇవ్వాలి అనే ఒక విషయంని ఎవరు కూడా బ్యాంక్ వాళ్ళు అప్పీల్కి అయితే వెళ్ళలేదు. ఇన్ 2004 ద లేబర్ కోర్ట్ రెడ్యూస్డ్ ద పెనాల్టీ టు స్టాపేజ్ ఆఫ్ ఇంక్రిమెంట్స్ అండ్ ఆర్డర్డ్ రీఇన్స్టేట్మెంట్ విత్ 75% బ్యాక్ వేజెస్. హవెవర్ ఇన్ 2009 ద హై కోర్ట్ సెట్ aside ద లేబర్ కోర్ట్స్ అవార్డ్ రీఇన్స్టేటింగ్ ద రిమూవల్ విత్ టర్మినల్ బెనిఫిట్స్. సో ఇక్కడ ఏంటంటే మనకి మళ్ళీ లేబర్ కోర్టుకి వెళ్ళటం, ఆ తర్వాత మళ్ళీ 2009లో కొంచెం హైకోర్టుకి వెళ్ళటం, ఆ కోర్టుని లేబర్ కోర్ట్ అవార్డు జరగటం, ఇదంతా కూడా అప్పీల్ ప్రొసీజర్లో భాగం ప్రక్కన పెట్టేస్తే అసలు ఒరిజినల్ కేసు ఏమైంది అనేది చూసుకుంటే, సబ్సిక్వెంట్లీ ఇన్ 2010 ద రెస్పాండెంట్ ఆప్టెడ్ ఫర్ పెన్షన్ అండర్ ద bipartite settlement. The High Court later directed to the bank grant pension benefits relying on the Supreme Court's ruling in Bank of Baroda versus SK Cool. 2014లో వచ్చిన ఒక జడ్జిమెంట్ ఆధారంగా 2010లో సో రెస్పాండెంట్కు పెన్షన్ కూడా రావాల్సిందే ఈ యొక్క జడ్జిమెంట్ను ఆధారంగా చేసుకొని అని చెప్పి మనం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీద ఆధారపడుతూ హైకోర్టు అనేది పెన్షన్ బెనిఫిట్కి అతను అర్హుడే అని చెప్పి డిస్మిస్ అయినప్పటికీ అనేది ఒక జడ్జిమెంట్ అయితే ఇవ్వటం జరిగింది. అసలు ఆర్గ్యుమెంట్స్ ఏం జరిగినాయి, బ్యాంక్ వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ ఏమున్నాయి, ఈ యొక్క రెస్పాండెంట్ అంటే డిస్మిస్ చేయబడిన ఎంప్లాయ్మెంట్ ఆర్గ్యుమెంట్స్ ఏమున్నాయి అని చూసుకుంటే, ద అప్పీలెంట్ అంటే బ్యాంక్ వాళ్ళు అపోజ్ టు గ్రాంట్ పెన్షనరీ బెనిఫిట్స్, ఆ పెన్షనరీ బెనిఫిట్స్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు, వ్యతిరేకించినారు. సో ఇక్కడ టు ద రెస్పాండెంట్ సైటింగ్ రెగ్యులేషన్ 22 ఆఫ్ యూకో బ్యాంక్ పెన్షన్
regulating which denies pension for removed employees. సో రెగ్యులేషన్ ఏదైతే 22 ఆఫ్ యూకో బ్యాంక్ రెగ్యులేషన్ ఏదైతే ఉందో ఆ యొక్క దాని ప్రకారం అయితే మేము ఈ యొక్క పెన్షన్కి మేము వ్యతిరేకము, ఇక్కడ డిస్మిస్ అయిన ఎంప్లాయీకి మేము పెన్షన్ ఇవ్వలేము అని చెప్పి కూడా యూకో బ్యాంక్ అనేది సుప్రీంకోర్టుకు తెలియజేయడం జరిగింది. హవెవర్ కానీ ద రెస్పాండెంట్ ఎంప్లాయీ రిఫర్ టు ద బైపార్టేట్ అగ్రిమెంట్ అరైవ్డ్ బిట్వీన్ ద ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ అండ్ ద బ్యాంక్స్ వర్క్మెన్ యూనియన్ ఇన్ 1910-1966. సో 1966లో ఇండియన్ బ్యాంకుల యొక్క అసోసియేషన్లకి అండ్ బ్యాంకుల్లో పనిచేసే వర్క్స్మెన్కి అయిన ఒక అగ్రిమెంట్ అయితే ఈ యొక్క రెస్పాండెంట్ అంటే డిస్మిస్ చేయబడిన ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో ఆయన తెలియజేయడం జరిగింది. సో ఇక్కడ దీని ప్రకారం నాకు పెన్షన్ రావాలి, ఏది రెడ్ విత్ ఇది సెటిల్మెంట్ ఫర్ దిస్ సెటిల్మెంట్ వాజ్ అరైవ్డ్ అండర్ సెక్షన్ 2 క్లాస్ P అండ్ సెక్షన్ 18 క్లాస్ 1 ఆఫ్ ద ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ రెడ్ విత్ రూల్ 58 ఆఫ్ ద ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ రూల్స్ 1957. ఇట్ హ్యాస్ ఎ స్టాట్యుటరీ బ్యాకింగ్ అండ్ బైండింగ్ ఆన్ ద పార్టీస్. సో చెప్పాడు సో అండ్ సో 1957లో కనిపించిన ఇక్కడ 58 ప్రకారం కావచ్చు, అగ్రిమెంట్ చేసుకున్న ప్రకారంగా ఈ యొక్క సెక్షన్ల ప్రకారము మాకు పెన్షన్ రావాల్సిందే, ఖచ్చితంగా వస్తుంది, బ్యాంకు ఖచ్చితంగా మాకు పెన్షన్ ఇచ్చే విధంగా, పెన్షన్ బెనిఫిట్స్ ఇచ్చే విధంగా మీరు ఒక ఆర్డర్ అయితే తెలియజేయాలి, ఇవ్వాల్సిందిగా, తీర్పు అయితే చెప్పాల్సిందిగా ఆయన సుప్రీంకోర్టుని హానరబుల్ గౌరవ న్యాయస్థానాన్ని అర్జీ చేసుకోవడం జరిగింది. సో క్లాస్ 6 క్లాస్ B ఆఫ్ ద bipartite agreement states that an employee who is found guilty of gross misconduct may be removed from service but would be provided with superannuation benefits which would otherwise be due to him. సో క్లాస్ 6 క్లాస్ B ప్రకారం అయితే ఏదైతే అగ్రిమెంట్ చేసుకున్న ఇక్కడ మనం చెప్పుకున్న విధానంగా ఉందో దీంట్లో an employee ఒక ఉద్యోగి who is found guilty నేరం చేసినప్పటికీ, నేరం నిరూపితమైనప్పటికీ ఆ మిస్కండక్ట్ మీద మే బీ రిమూవ్డ్ ఫ్రమ్ సర్వీస్ అంటే దాన్ని సర్వీస్లోంచి రిమూవ్ చేసి ఉండొచ్చు, కానీ వుడ్ బి ప్రొవైడెడ్ విత్ సూపర్నేషన్ బెనిఫిట్స్ విత్ ద వుడ్ అదర్వైజ్ బి డ్యూ టు హిమ్. ఏవైతే అతనికి రావాల్సిన బాకీలు ఉన్నాయో ఆ తర్వాత మిగతా పెన్షనర్ బెనిఫిట్స్ ఉన్నాయో అవి ఇవ్వాల్సిందే అని చెప్పి ఈ యొక్క క్లాస్ 6B చెప్తుంది అనేది కూడా సుప్రీంకోర్టుకు ఆయన తెలియజేశాడు. అసలు ఇష్యూ ఏంటంటే బికాస్ ఆఫ్ కాంట్రాడిక్షరీ స్టాండ్ ఆఫ్ బోత్ పార్టీస్ ద క్వశ్చన్ అపీర్డ్ బిఫోర్ ద కోర్ట్ వాజ్ వెదర్ ద రెగ్యులేషన్ 22 ఓవర్ రైడ్ ద బైపార్టేట్ స్టేట్మెంట్ విచ్ హ్యాస్ స్టాట్యుటరీ ఫోర్స్ అండర్ ద ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్. మరి ఈ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ప్రకారం ఏదైతే చట్టం చెప్తుందో ఈ యొక్క రూల్ రెగ్యులేషన్ 22 కావచ్చు లేదా క్లాస్ 6Bగా చెప్తుందో మరి ఇది ఎవరు అంటే అప్పీలేట్కు ఫేవర్గా ఎలా ఉంది, ఆ తర్వాత రెస్పాండెంట్కు ఫేవర్గా ఎలా ఉంది అనేది మనం తెలుసుకోవాలనుకుంటే ఇక నిర్ణయం అయితే తీర్పు అయితే మనం చూసుకుందాం ఒకసారి. ఆన్సరింగ్ ఇన్ నెగిటివ్ ద జడ్జిమెంట్ ఆథర్డ్ బై జస్టిస్ బుయన్ రిలయింగ్ ఆన్ case of SK Cool harmonized both the provisions and observed that regulation 22 cannot override the bipartite settlement which has statutory force under the industrial dispute act. సో ఇక్కడ మనకు రెస్పాండెంట్కు అంటే ఉద్యోగం నుంచి తీయవేయబడిన వ్యక్తి సబ్మిట్ చేసిన ఈ యొక్క ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ని సమర్థిస్తూ అది దానికి ఉదాహరణగా SK Cool అనే ఒక జడ్జిమెంట్ సైటేషన్ని ఉదాహరిస్తూ సుప్రీంకోర్టు అనేది మనకి ఇక్కడ తీర్పు అయితే చెప్పడం జరిగింది. ఏంటంటే ద కోర్ట్ రిజెక్టెడ్ అపీలెంట్స్ ఆర్గ్యుమెంట్స్ అంటే మేము యూకో బ్యాంకు రూల్ 22 ప్రకారం ఏదైతే మేము ఇవ్వదలుచుకోలేదు అని చెప్పిందో తోసిపుచ్చిందనమాట ఆ యొక్క వాదనని. ద కోర్ట్ రిజెక్టెడ్ అపీలెంట్ ఆర్గ్యుమెంట్ రిగార్డింగ్ ద నాన్ అప్లికేషన్ ఆఫ్ SK Cool జడ్జిమెంట్ ఇన్ ద ప్రజెంట్ కేస్. సో ఇక్కడ ఆ SK Cool ఆ కేసులో ఉన్న SK Cool యొక్క జడ్జిమెంట్లో ఉందో ఆ కేసు ఈ కేసుకు సంబంధం లేదు. So appellant argued that SK Cool's judgment applies only where the employee opted for pension benefit before removal. సో ఇక్కడ ఆ జడ్జిమెంట్ ఏదైతే ఉందో దీనికి ఆ కేసుకు సంబంధం లేదు, అది వేరే సందర్భంలో వర్తిస్తుంది, నా సందర్భంలో అయితే వర్తించదు అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇక్కడ మొత్తానికైతే both the learned single judge and division bench had followed the aforesaid decision of the court. Learned single judge noted the respondent had submitted his option for pension 5/10/2010. Learned single judge also held that objection of the appellate to the claim of pension by the respondent was without any basis, in much the appellate authority had specifically held that respondent would be entitled to receive terminal benefits for the period of service he had rendered. This order of the appellate authority has attained the finality. Therefore, it was held that respondent was entitled to receive pension in view of the order passed by the appellate authority. This view of the learned single judge has been endorsed by the decision bench in impugned judgment.
ద డిసిజన్ ఆఫ్ ఇన్ ఎస్కే కూల్ ఈజ్ బైండింగ్ ఆన్ అస్, దేర్ఫోర్ వి డు నాట్ ఫైండ్ ఎనీ కంపెల్లింగ్ రీజన్ టు ఇంటర్ఫియర్ విత్ ద concurrent findings of the learned single judge and division bench while exercising our jurisdiction under Article 136 of Constitution of India, the court observed. సో ఇక్కడ ఏం చెప్పింది అని అంటే మొత్తానికి ఓవరాల్గా చూసుకుంటే, సో ఆ ఎస్కే కూల్ అనే ఒక జడ్జిమెంటు దీనికి సంబంధం లేదు. సో ఇక్కడ ఆ యొక్క పక్కన పెట్టేస్తే ఇక్కడికి ఇతనికి పెన్షన్ ఇవ్వటం అనేది మనకు సబబే ఉంది, న్యాయమే ఉంది అని చెప్పి కూడా సుప్రీంకోర్టు అభిప్రాయపడడం. ఆ తర్వాత 10 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉద్యోగం నిర్వహించినందుకు, అంతకుముందు కేసు అవ్వలేదు ఒక విషయం, 10 సంవత్సరాల కంటే ఎక్కువగా ఒక ఉద్యోగి గనక ఆయన విధులు నిర్వహించి ఆ తర్వాత ఈ మిస్కండక్ట్ మీద కావచ్చు లేదంటే ఒక ఇలాంటి డిస్మిస్ అవ్వటం జరిగి ఉంటే కనుక డెఫినెట్గా 10 సంవత్సరాల కంటే ఎక్కువ సర్వీస్ ఉన్న వ్యక్తికి పెన్షన్ ఇవ్వాల్సిందే. అంతకుముందు ఉన్న ఏవైనా ఆగి ఉన్న ఇవి కూడా ఇవ్వాల్సిందే. అతను పెన్షన్కి అర్హుడు అని చెప్పి కూడా సుప్రీంకోర్టు అనేది తీర్పు చెప్పడం జరిగింది. ఆ తీర్పు కూడా ఎలా చెప్పింది, హర్యానా అండ్ పంజాబ్ హైకోర్టు ఏదైతే సమర్థించిందో ఇలాగే సేమ్ దాంట్లోనే మధ్యలో జోక్యం చేసుకోము. సో ఆ కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని మేము సమర్థిస్తున్నాము. ఈ ఎంప్లాయీ కంపల్సరీగా ఒక బెనిఫిట్స్ ఏవైతే పెన్షనరీ బెనిఫిట్స్ ఉన్నదో పెన్షన్ కూడా అర్హుడు, పెన్షనరీ బెనిఫిట్స్ తర్వాత డిస్మిస్ తర్వాత పెన్షనరీ బెనిఫిట్స్ కూడా అర్హుడు అనే విషయాన్ని తెలియజేస్తూ అతనికి ఫేవర్గా అయితే చెప్పింది. అంటే ఒక ఉద్యోగి 10 సంవత్సరాల కంటే ఎక్కువగా వర్క్ చేస్తూ ఒక సంస్థలో ఒక బ్యాంకులో కావచ్చు అతన్ని మిస్కండక్ట్ పేరు మీద డిస్మిస్ చేసి ఉంటే అతను పెన్షనరీ బెనిఫిట్కు అర్హుడు అనే విషయం అయితే మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ జడ్జిమెంటు చాలామందికి ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది. సో సేవ్ దిస్ వీడియో ఫర్ యువర్ ఫ్యూచర్ రిఫరెన్స్. మీ ఫ్రెండ్స్ కానీ లేదా మీరు కానీ ఎవరైనా ఇలాంటి ఒక ఇబ్బందుల్లో సందర్భంలో ఇరుక్కుంటే కనుక మీకు ఇలాంటి జడ్జిమెంట్లు చాలా ఈజీగా ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది. సో మీరు ఈ విషయం గుర్తుంచుకోండి. మరిన్ని ఇలాంటి లీగల్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ల గురించి అండ్ మరిన్ని జడ్జిమెంట్స్ గురించి మరిన్ని లీగల్ నాలెడ్జ్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. సో మరిన్ని మంచి లీగల్ నాలెడ్జ్ అనేది మనకు తెలియటం అయితే జరుగుతుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.